చివరి వరకు నన్ను చూడకుండానే పోయారు. ఇటువంటి కూతుర్ని ఎందుకు కన్నానని దిగులుతో పోయారు. నిన్న ఎంతగానో అడిగింది తీసుకెళ్ళమని. తీసుకెళ్ళుంటే కళ్ళారా చూసి మాట్లాడుండేది. పట్టుదలకు పోయి నేనే వద్దన్నాను. ఎంత ఇది కార్తీక్, అనవసరంగా నింద నీ నెత్తి మీద పట్టుకొని బాధపడకు. మా నాన్న ఎప్పుడు అంటుండేవారు, నేను మంచివాడి చేతిలో పెట్టే నేను చచ్చిపోతానని. పెద్దవాళ్ళు మనల్ని వదిలి ఎక్కడికి వెళ్ళరు శాంతి, మనతోనే ఉంటారు. దా. కార్తీక్ చాలా మంచివాడు నాకు తెలుసుంటుంది, అందుకే వెళ్ళిపోయారు. నీ కాపీ ఉడికి ఉడికి. ఎన్నాళ్ళు ఇలా నీలో నువ్వు కుళికుళి ఏడుస్తావు? ఇంతకన్నా ఇంకేం చేయగలను? ఏడిచినంత మాత్రాన కోపం పోదు. నాకెవరి మీద ఎలాంటి కోపం లేదు. నా తెలివితేటలకి నా మీద నాకే కోపంగా ఉంది. నా స్వార్థాన్ని చూసుకుని నేనొచ్చేశాను. అందుకే ఆ దేవుడు ఇలా చేశాడు. ఎందుక దొంగ తిరుగుడు మాటలు? ముక్కుసూటిగానే చెప్పు, నేనే మీ నాన్న చంపారని. నువ్వు కాదు, నేను. ఇలా చూడు, ఏడిస్తే పోయిన వాళ్ళు రారు. నువ్వు ఇలా ఏడ్చినప్పుడల్లా ఎందుకు ఈ పని చేసావని నన్ను అడిగినట్టు అనిపిస్తోంది. ఒకవేళ నీ ఉద్దేశం అదే అయితే చెప్పు, నా దారి నేను చూసుకుంటాను, నువ్వు సుఖంగా ఉండు. నువ్వెవరిని అంటావు? నీకోసం అయిన వాళ్ళందరినీ దూరం చేసుకుని ఒంటరిదాన్ని అయ్యానుగా. నా తలరాత అనుకుని నేనే వెళ్ళిపోతాను. అయితే పో. ఇక ఈ జన్మలో నాతో మాట్లాడుకో, ఇప్పటికి చాలు. ఐఎమ్ సారీ. వద్దు, ఇంకేం చెప్పద్దు. పర్వాలేదు, తండ్రిని పోగొట్టుకుని బతకగలిగిన దాన్ని నువ్వు లేకపోయినా బతకగలను. దిగులు పడకు. నన్ను వదిలి వెళ్ళకు. ఇంకొక మాట మాట్లాడుకో, చాలు. హలో, హుండాయ్ ఫ్యాక్టరీయా? వర్క్స్ మేనేజర్ మిస్టర్ రఘురామ్ గారితో కొంచెం మాట్లాడాలి, ప్లీజ్. ఏం మాట్లాడను? ఇందులో ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడు చాలు. ఇబ్బందుల్లో పడ్డ కదా. సాఫ్ట్ గా ఆడపిల్లలా మాట్లాడు చాలు. హలో రఘు హియర్. హలో, నేను మాటలు రావట్లేదు. ఇది చూసి మాట్లాడు. హలో, నా పేరు పూర్ణి. నా పేరు పూర్ణి, తామరం రైల్వే కాలనీ నుంచి మాట్లాడుతున్నాను. నీ అక్క ఉన్నానా? ఓ పూర్ణి, వాట్ ఏ సర్ప్రైజ్. ఎలా ఉన్నారు? మిమ్మల్ని ఒకసారి కలుసుకోవాలి. ఎందుకు? మీరేమీ కంగారు పడకండి, మిమ్మల్ని కిడ్నాప్ చేయలేండి. హలో హలో, నేను హుండాయ్ ఫ్యాక్టరీ నుంచి రఘురామ్ని మాట్లాడుతున్నాను. మీకేం కావాలి? మీతో నేను కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. మీ కుటుంబం వల్ల మేము పడ్డ అవమానం చాలదా? 5 నిమిషాలే ప్లీజ్. మీరు ఇంటికి వెళ్ళేటప్పుడు బెల్సన్ నగర్ ఐఓపి బస్ స్టాప్ దగ్గర నేను మిమ్మల్ని 4ంటికి మీట్ అవుతాను. 4ంటికి మీట్ అవుతాను ప్లీజ్. 5 నిమిషాలే. థ్యాంక్ యూ. హలో, అదిగో ఉండే పట్టి వచ్చేసింది. ఆ దేవుడే కాపాడాలి. మా కుటుంబం చెల్లా చెదిరి నాశనమైపోయింది. సంతోషమేగా. మీరు చేసిన అవమానంతో మొదలైన ఏడుపులు ఇంకా ఆగలేదు. చాలా ఏదో జరిగిపోయింది. అన్నిటికీ మాదే తప్పు, మేమే కారణం అనుకుంటే ఎలా అండి? ఇది జరిగేటట్టు లేదు. కష్టాల్లో ఉన్న వాళ్ళని పిలిచి చూసి ఆనందించే మీలాంటి వాళ్ళని ఏమనాలి? ఎక్స్క్యూజ్ మీ, మీరేగా పిలిచారు? నేనా? మీరే పిలిచారు. నాకేమైనా పిచ్చా? కాదు, మీరే ఫ్యాక్టరీకి ఫోన్ చేసి డైరెక్ట్ నేను కాదు, మీరే బ్యాంక్ ఫోన్ మీరు చేసి మాట్లాడలేదా? 4 గంటలకు రమ్మని చెప్పి వచ్చిన తర్వాత అవమానించి 4:30కి వస్తానన్నది ఎవరు? ఓ, ఐఎమ్ సారీ.
ఈ గొడవలోకి నన్ను లాగదు బాబు. స్ట్రేంజ్. ఇదంతా నీ పనా? అసలు నీ ఉద్దేశం ఏంటి? జంటలే కలిపేవాడివా? పెళ్లిళ్ళ బ్రోకరవా? నా విషయంలో తలదూర్చడానికి నువ్వెవరు? ఐఎమ్ సారీ. నా వల్ల ఆగిపోయిన పెళ్ళి నా వల్లే జరగాలని వచ్చింది ఆశ అంతే. నాకు శాంతికి మీరు ఎంతో చేశారు. దానికి ప్రత్యుపకారం చేద్దాం అనుకుని నన్ను క్షమించండి. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. ఏంటి ఫ్లాపా? మ్మ్. మన కంపెనీ కన్నా పెద్ద ఫ్లాపా? మ్మ్. రా. ఇద్దరం మాట్లాడుకుని దగ్గర 10 రోజుల పైనైంది. ఇవన్నీ మామూలే శాంతి. నేను రాజు గొడవ పడిన రోజంటూ లేదు తెలుసా? ఇంతవరకు ఎన్నడూ లేదు. కార్తిక్కి నా మీద ప్రేమ తగ్గిందేమో. ఛే, తను నిన్ను వదిలేసి ఇంకో అమ్మాయి చుట్టూ ఏం తిరగడం లేదుగా. మరి ఇంకేంటి, అన్నీ అవే సర్దుకుంటాయి. కావాలంటే చూడు, ఈ హోల్ గ్రూప్లో మీరిద్దరే పర్ఫెక్ట్ అని నేను చెప్తుంటే నువ్వు దిగులు పడతావేంటి? రా. ఇద్దరికి కలిపి ఒకే ఐస్ క్రీమా? ఏమన్నారు? ఆ రోజు ఏమంది? నేను జంటలు కలిపే బ్రోకర్ నానా? నోటికి వచ్చినట్టు తిట్టాలనుందనా? ఇప్పుడు ఏదో చేంజ్ వచ్చినట్టుంది. ఏంటి, కన్విన్స్ అయ్యారా? ఏంటా అష్టమంకర్లు? లెట్ మీ హియర్ వాట్. పెళ్ళెప్పుడు? ఇంకో 2 రోజుల్లో మాట్లాడడానికి వస్తానన్నారు. కంగ్రాచులేషన్స్. హాయ్, నీకు విషయం చెప్పనా? సరే, తర్వాత చెప్తాను. ఆఫీసులో రోహిత్కి అంజుకి మ్యారేజ్ ఫిక్స్ అయింది. వాళ్ళ పెద్దవాళ్ళ అంగీకారంతో. మనలా కాదు. రేపు ఫ్రెండ్స్ అందరూ బయటికి వెళ్తున్నారు, నువ్వు రావాలి. మన మధ్య ఎన్నో సమస్యలు ఉండొచ్చు, ఒకరికొకరు మాట్లాడుకోకపోవచ్చు, కానీ అది బయటికి తెలియనివ్వకూడదు. మరిద్దరిని వాళ్ళు ఆదర్శ దంపతులు అనుకుంటున్నారు. నా కోసం రా ప్లీజ్.